హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. మనం ఇప్పుడు రేపటి కోసం ఈరోజు టెక్నికల్ అనాలిసిస్లో ఇండెక్స్లు చూద్దాము. నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ, అలాగే ఫిన్ నిఫ్టీ. ఈ యొక్క మూడు ఇండెక్స్ల చార్ట్స్ అనేవి మనం రీడ్ చేద్దాము. సో నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ, అలాగే ఫిన్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ. రేపటి కోసం ఈరోజు టెక్నికల్ అనాలిసిస్ లో భాగంగా మనం మూడు చార్ట్లు, మూడు ఇండెక్స్లు రీడ్ చేయబోతున్నాము. ఎంత బేసిక్స్ అండి ఇవన్నీ. ఈ యొక్క వీడియోస్ బట్టి ట్రేడ్స్ అనేవి తీసుకోవద్దండి, జస్ట్ ఇవి నాలెడ్జ్ పర్పస్ కోసం మాత్రమే. మీ యొక్క ఫైనాన్షియల్ అడ్వైజర్ని సలహా తీసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్స్ కానీ, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కానీ, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ వాళ్ళని సంప్రదించండి. ఇవి ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే. ఈ వీడియోస్ అనేది ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే. ఇన్ కేస్ మీరు జీరోదా అకౌంట్ ఉండుంటే జీరోదా కానీ, అబ్స్ట్రాక్ట్ కానీ, గ్రో కానీ, ఎనీ బ్రోకింగ్ ప్లాట్ఫామ్లో మీకు డిమాట్ అకౌంట్ ఉంటే డిస్క్లైమర్స్ ఇస్తారు వాళ్ళు. ప్రతిసారి మీరు ఎవ్రీ టైం లాగిన్ అయినప్పుడు ప్రతిసారి ఒకసారి మీకు డిస్క్లైమర్ అనేది ఇస్తారు. 10%లో 9% యావరేజ్గా అండ్ యావరేజ్ 50,000 వరకు లాస్ అయ్యారు షేర్ మార్కెట్లో. సో ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ట్రేడింగ్ అనేది ఇక సీరియస్ మ్యాటర్ అండి. ఫైనాన్షియల్ అడ్వైజర్స్ని సంప్రదించిన తర్వాతే ఇన్వెస్ట్మెంట్ కానీ, ట్రేడింగ్ కానీ చేయవలసిందిగా కోరుతున్నాను. సో మనం ఇక వీడియోస్లోకి వెళ్తే నిఫ్టీ 50 4వ తారీఖు మనకు ఆల్మోస్ట్ 4వ తారీఖు మనకు ఒక 1.5% డౌన్ అయి 345 పాయింట్స్లో లాస్ అయ్యింది. ఆల్మోస్ట్ అన్ని 50 స్టాక్స్లో అన్ని బేరిష్లో క్లోజ్ అయ్యాయి. ఇక్కడ చూసినట్లయితే మనకు ఇది డైలీ చార్ట్, ఇది వీక్లీ చార్ట్ చూస్తే మనకి ఇలా ఉంది. వీక్లీలో చూసినట్లయితే మనకు ఇది ఈవినింగ్ స్టార్ లాగా ఫామ్ అయింది, కానీ ఇది యాక్చువల్గా ఈవినింగ్ స్టార్ కాదు ఇది. ఎందుకంటే ఈ యొక్క బ్లూ, ఈ గ్రీన్ క్యాండిల్ ఉంది కదా, పూర్తి ఎంగల్ఫ్ అవ్వాలి. ఇక్కడ చూడండి, ఇది ఈవినింగ్ స్టార్, ఇది కూడా ఈవినింగ్ స్టార్. ఇక్కడ డైలీలో చూసుకున్నట్లయితే మనకు డైలీ చార్ట్ అనేది ఇలా ఉంది. ఇక్కడ మనకు ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది. సో మండే లెవెల్స్ కోసం అయితే ఇది హెడ్, ఇది రైట్ షోల్డర్. ఇది ఇంతవరకు పడిపోతుందో మనకు తెలియదు. ఇంకా ఈ రైట్ షోల్డర్ ఫామ్ అయ్యి ఇక్కడ నుంచి బుల్లిష్ అయ్యి ఇలా ఈ యొక్క లెవెల్స్ లో మనకు బ్రేక్అవుట్ ఇస్తే మార్కెట్ అనేది ఇంకొక నెక్స్ట్ బ్రేక్అవుట్ ఇక్కడ మనకు బ్రేక్అవుట్ ఇస్తే మనం ఎంత దూరం వెళ్ళొచ్చు. ప్రస్తుతానికైతే మార్కెట్ అనేది బేరిష్ లో ఉంది. బేరిష్ ట్రేడ్స్ మాత్రమే వెతుక్కోవాలి. బుల్లిష్ ట్రేడ్స్ వర్కౌట్ అవ్వవు. ఇందులో వర్కౌట్ అవ్వవు ఇప్పుడు. సో మనకి ఇట్లా చూసినట్లయితే ఇది మనకు
ఇంటర్నేషనల్ మార్కెట్స్ మనకు గిఫ్ట్ నిఫ్టీ ఏం చెప్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో మనకు గిఫ్ట్ నిఫ్టీ చూసినట్లయితే మనకు 2.7%, ఆల్మోస్ట్ 2.7% డౌన్ లో ఉంది. అంటే 615 పాయింట్లు నెగిటివ్ లో ఓపెన్ అవ్వడానికి ట్రై చేస్తుంది. మండే రోజు ఏమవుతుందో చెక్ చేయాలి. డౌ ఫ్యూచర్స్, అమెరికన్ మార్కెట్ డౌ ఫ్యూచర్స్ చెక్ చేసినట్లయితే మనకు 5.63%, అంటే 2282 పాయింట్లు డౌన్ రాబోతుంది. డౌన్ లో ఓపెన్ అవ్వబోతుంది. ప్రీ మార్కెట్ లో మనకు ఈ యొక్క మార్కెట్ అనేది ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది మనకు ఒక క్లారిటీ రావచ్చు. నాస్డాక్, అమెరికన్ మార్కెట్స్ 7.18% డౌన్. డౌ జోన్స్ 5.5%, S&P 6%. ఆల్మోస్ట్ ఆల్ ద ఇంటర్నేషనల్ మేజర్ మార్కెట్స్ అనేవి బేరిష్ లో ఓపెన్ అవ్వబోతున్నాయి. ఎందుకంటే ట్రేడ్ వార్ నడుస్తుంది కదా. ట్రేడ్ వార్, టారిఫ్స్ అనేవి మన అమెరికన్ మార్కెట్స్ అనేవి ఇండియన్ మార్కెట్ వేరే మార్కెట్స్ లో వేరే కంట్రీస్ మీద ఇంపోర్ట్ చేస్తున్నారు కదా. దానివల్ల మార్కెట్స్ అన్ని నెగిటివ్ లో ఇంపాక్ట్ అవ్వబోతున్నాయి, నెగిటివ్ లో ఓపెన్ అవ్వబోతున్నాయి. ఆల్రెడీ నిన్న 4వ తారీఖు ఈ యొక్క న్యూస్, ఏదైతే ట్రేడ్ వార్ న్యూస్, టారిఫ్ న్యూస్ ఉన్నదో దానివల్ల మనకు ఆల్రెడీ 3%, 1.5% లాస్ అయ్యాము. ఇక్కడ మనం టెక్నికల్ గా చూసినట్లయితే మనకు ఈ యొక్క హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ తీసేద్దాము. ఎందుకంటే ఇది ఇంకా రివర్స్ అనేది అవ్వలేదు, ఇంకా 1 అవర్ లో చూస్తే 1 అవర్ లో చూసినట్లయితే మనకు ఈ యొక్క మార్కెట్ మార్నింగ్ క్యాండిల్స్ అనేవి, మార్నింగ్ 1 అవర్ క్యాండిల్ చూసినట్లయితే మనకు ఇక్కడ నెగిటివ్ లో ఓపెన్ అయింది. ఇక్కడ ఫస్ట్ ఏప్రిల్ ఇక్కడ ఈ యొక్క హైని క్రాస్ అవ్వలేదు. సేమ్ ఇది కూడా 4వ తారీఖు హైని క్రాస్ అవ్వలేదు. 1 అవర్ లో ట్రెండ్ లైన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసినట్లయితే ఇక్కడ చూడండి, యాంగులర్ ట్రెండ్ లైన్, ఒక బిగ్ బేరిష్ క్యాండిల్, ఈ యొక్క క్యాండిల్ లోని కూడా ఒక బ్రేక్ డౌన్ చేసేసి కింద ఓపెన్ అవ్వబోతుంది. నెక్స్ట్ సపోర్ట్ చూసినట్లయితే ఈ రేంజ్ లో ఉంది, 22,315 దగ్గర మనకు సపోర్ట్ అనేది కనిపిస్తుంది. దాని తర్వాత మేజర్ సపోర్ట్ వచ్చేసి ఇక్కడ ఉంది, 21,950 దగ్గర ఉంది. ఇన్ కేస్ మార్కెట్ ఇంకా బేరిష్ అయితే 21,950 దగ్గర ఈ యొక్క మార్కెట్ అనేది రివర్స్ కావచ్చు. రెసిస్టెన్స్ చెక్ చేసినట్లయితే 23,871. ఇది 1 అవర్ టైం ఫ్రేమ్ కాబట్టి మనకు ఇలా ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఉంది, ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ అయింది. సో బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే మనకు ఇది బ్యాంక్ నిఫ్టీ కాదు, నిఫ్టీ 50. ఇప్పుడు లాస్ట్ గత కొన్ని నెలల్లో చెక్ చేసినట్లయితే ఓన్లీ 1 క్యాండిల్, బేరిష్ క్యాండిల్ ఆర్ బుల్లిష్ క్యాండిల్. ఇక్కడ చూడండి, ఈ రేంజ్ లో బిగ్ బేరిష్ క్యాండిల్, ఇక్కడ చూడండి బుల్లిష్ క్యాండిల్, ఇక్కడ బిగ్ బేరిష్ క్యాండిల్. మార్కెట్ ఈ యొక్క బేరిష్ క్యాండిల్స్ రాగానే దీనికి పైన క్లోజ్ అవ్వట్లేదు. ఈ బేరిష్ ని ఎంగల్ఫ్ చేసి రిటర్న్ అవ్వట్లేదు. ఇక్కడ కూడా చూడండి, ఈ యొక్క క్యాండిల్ బ్రేక్ డౌన్ అయింది, క్యాండిల్ లోనే ఫామ్ అయింది ఇక్కడ. ఎప్పుడు అది? February 25th. ఇది ఒక పీక్ ఉంది ఇక్కడ, 23,807. మనం కూడా అదే లెవెల్స్ లో మనం రాసుకున్నాము.
సో మనకు బేరిష్లో వెళ్ళినట్టయితే 23,315 దగ్గర సపోర్ట్ ఉంది. ఆల్రెడీ మనకు ఎంత చూపిస్తుంది ఇక్కడ గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ 22,343 దగ్గర చూపిస్తుంది. ఇది మార్కెట్ బేరిష్ అయితే ఆల్మోస్ట్ 21,950 వరకు వెళ్ళే అవకాశం ఉంది బేరిష్ సైడ్లో. బుల్లి సైడ్ వెళ్ళే అవకాశమే లేదు. సో బుల్లి సైడ్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూసినట్లయితే మనకు బ్యాంక్ నిఫ్టీలో మనకు వీక్లీ చెక్ చేసినట్లయితే వీక్లీలో ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, మేజర్ రెసిస్టెన్స్. దాని తర్వాత ట్వీజర్స్ ఫామ్ అయినాయి. ఇక్కడ ఈక్వల్ హైస్ ఈక్వల్ లోస్ సైడ్ వేస్ లో వెళ్తుంది. 1 అవర్ టైం ఫ్రేమ్ లో చెక్ చేసినట్లయితే 1 అవర్ మార్కెట్స్ అన్ని బేరిష్ లో ఉన్నాయి కాబట్టి 50,743 దగ్గర ఓపెన్ అయ్యే అవకాశం ఉంది రేపు. ఇది బ్యాంక్ నిఫ్టీ. నెక్స్ట్ సపోర్ట్ చూసినట్లయితే మనకు 47,769 దగ్గర కనిపిస్తుంది నాకైతే సపోర్ట్. అలాగే ఫిన్ నిఫ్టీలో చెక్ చేసినట్లయితే మనకు డబుల్ టాప్ లాగా ఫామ్ అయింది. డైలీ అనాలిసిస్ 1 అవర్ లో చెక్ చేసినట్లయితే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లో ఇక్కడ ఉంది. అప్పర్ వీక్ ఫామ్ అయ్యి ఇలా ఉంది. $24,645 దగ్గర ఓపెన్ అయ్యే అవకాశం ఉంది మండే రోజు, అంటే రేపు. ఎందుకంటే అన్ని మార్కెట్లు అన్ని బేరిష్ లో ఉన్నాయి కదా, ఈ బేరిష్ సైడ్ మాత్రమే చూడాలి. సో మనం ఇక్కడ ఆల్మోస్ట్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ చెక్ చేసాము. ఇక్కడ చూసినట్లయితే 50,740 దగ్గర సపోర్ట్ ఉంది. ఇది బ్యాంక్ నిఫ్టీలో చెక్ చేసినట్లయితే 21,950 దగ్గర మనకు సైడ్ వేస్ అయ్యే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ 22,315 దగ్గర ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. మొత్తం మార్కెట్ అంతా బేరిష్ ఉంది కదా. ప్రీ మార్కెట్ కానీ గిఫ్ట్ నిఫ్టీ కానీ చెక్ చేస్తే మనకు బేరిష్ లోనే ఉంది. సో ఇది అలాగే ఇప్పుడు కమోడిటీ మార్కెట్ చెక్ చేసినట్లయితే ఎంసీఎక్స్ కమోడిటీ మార్కెట్స్ క్రూడ్ ఆయిల్ న్యాచురల్ గ్యాస్. క్రూడ్ ఆయిల్ ఆల్మోస్ట్ 7% డౌన్ అయిపోయింది. ఇది 1 అవర్ చార్ట్. ఇది క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్. అలాగే WTI క్రూడ్ ఆయిల్ ఇక్కడ చూడండి. ఇది ఇవన్నీ డాలర్స్ లో ఉన్నాయి రేట్స్ ఉన్నవి. 61.09 దగ్గర రన్ అవుతుంది మార్కెట్. ఇప్పుడు మార్కెట్ అనేది ఓపెన్ లోనే ఉంది. ఇవి అమెరికన్ మార్కెట్స్ కాబట్టి ఇప్పుడు ఓపెన్ లోనే ఉంటాయి. సో ఇది న్యాచురల్ గ్యాస్ పెప్పర్ స్టోన్ చెక్ చేసినట్లయితే మనకు 1 అవర్ టైం ఫ్రేమ్లో డైలీ టైం ఫ్రేమ్ చూద్దాం. ఆల్మోస్ట్ 0.29 దగ్గర ఓపెన్ అయింది. ఇవన్నీ అమెరికన్ మార్కెట్స్ కాబట్టి మనకేం అర్థం కావట్లేదు. ఇక్కడ చూస్తాము
న్యాచురల్ గ్యాస్ ఫ్యూచర్స్ 23 పాయింట్స్ మూవ్ అయింది, 6.61%. ఇది 4వ తారీఖు, 4వ తారీఖు ఏప్రిల్ 2025. 23 పాయింట్లు మూవ్మెంట్ వేరే సైడ్ లో వచ్చేసింది. 4 అవర్లీ 4 అవర్లీ చెక్ చేస్తే మనకు ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, విక్ పైన, మళ్ళీ ఇక్కడ. దాని తర్వాత సపోర్ట్స్ ఇక్కడ ఉన్నాయి. మార్కెట్ ఇక్కడ ఈ యొక్క సపోర్ట్ ని బ్రేక్ డౌన్ అయ్యే అవకాశం ఉంది మండే రోజుకి. మూడు వందల 315 ఆ రేంజ్ లో ఓపెన్ అయ్యే అవకాశం ఉంది మార్కెట్ మండే రోజుకి. ఇది న్యాచురల్ గ్యాస్. క్రూడ్ ఆయిల్ చెక్ చేసినట్లయితే క్రూడ్ ఆయిల్ 61,887 దగ్గర బిగ్ మేజర్ రెసిస్టెన్స్ ఉంది. దాని తర్వాత హ్యూజ్ గా ఫాల్ అయింది. 1 అవర్ టైం ఫ్రేమ్ లో చెక్ చేసినట్లయితే ఇది కూడా బేరిష్ ఉంది. సైడ్ వేస్ అవుతుంది ఇక్కడ ఈ రేంజ్ లో. రేపు మండే రోజు బిగ్ గ్యాప్ డౌన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ రేంజ్ లో కావచ్చు, ఎందుకంటే గ్లోబల్ మార్కెట్స్ అన్ని బేరిష్ లో ఉన్నాయి. ఎంత మంచి ఫాల్, వెరీ గుడ్ ఫాల్స్. సో ఇది ఫ్రెండ్స్, టెక్నికల్ అనాలిసిస్ లో భాగంగా మనం మెయిన్ ఇంపార్టెంట్ ప్రీవియస్ క్లాస్ లో చెప్పుకున్నట్టు మనం డౌ థియరీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. డౌ థియరీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్. ఇక్కడంతా సైడ్ వేస్ చేసింది మార్కెట్. ఈ రేంజ్ లో మనం చెక్ చేసినట్లయితే అంతా సైడ్ వేస్ లో ఉంది. ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది, ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రేక్అవుట్ ఉంది. దాని తర్వాత ఈ సపోర్ట్ ఉంది కదా, ఈ సపోర్ట్ సస్టైన్ అవ్వాలి, బ్రేక్ డౌన్ అయింది ఇక్కడ. ఈ రేంజ్ లో బుల్లిష్ అవకాశం ట్రై చేసి మళ్ళీ హ్యూజ్ గ్యాప్ డౌన్ తో ఓపెన్ అయ్యి బేరిష్ లో రన్ అవుతుంది. ఇక్కడ కూడా సైడ్ వేస్ అయ్యి గ్యాప్ డౌన్ అయ్యే అవకాశం ఉంది. హయ్యర్ హై, లోవర్, హయ్యర్ లో, ఇక్కడ హయ్యర్ లో, ఇక్కడ హయ్యర్ లో. బేరిష్ ట్రెండ్ ఉంది మార్కెట్ అంతా. ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్. సో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఇక్కడ యాడ్ చేస్తాను, నోట్ చేసుకోండి. ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్. ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్. No trend remains same forever.
నో ట్రెండ్ రిమైన్స్ సేమ్ ఫర్ ఎవర్. డౌ థియరీని డౌ థియరీ యూజ్ చేస్తూ అనలైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. నో ట్రెండ్, ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్. అవర్ మెయిన్ ఫోకస్ should be identifying the dominant force in a trend, in a stock or index. మన ఫోకస్ అనేది ఒక డామినెంట్ ఫోర్స్, బుల్లిషా బేరిషా సైడ్ వేసా, వీటి మీద డామినెంట్ ఫోర్స్ ఎక్కడ ఉంది, ఎలాంటి ట్రేడ్స్ తీసుకోవాలనేది ఫోకస్ చేయాలి. మనం ఒక చార్ట్ని అనలైజ్ చేయడానికి. అంటే మన మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే డామినెంట్ ఫోర్స్ని ఐడెంటిఫై చేయడానికి ఈ యొక్క టెక్నికల్ అనాలిసిస్ని మనం యూజ్ చేస్తున్నాము. వై టెక్నికల్స్ టు ఐడెంటిఫై డామినెంట్ ఫోర్స్ ఇన్ ద స్టాక్ ఆర్ ఇండెక్స్. సో ఇది ఫ్రెండ్స్, ఇంతవరకు చూశారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. ఇలాంటి వీడియోస్ అనేవి ఇంకా చేయాలి అంటే మీ సపోర్ట్ అనేది చాలా అవసరం. ప్లీజ్ సబ్స్క్రైబ్.